శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోలా ఛానల్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సింహరాశి వారికి 2026-27 సంవత్సరం గాను వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, స్త్రీలకి, పాలిటిక్స్లో ఉన్నవారికి, రైతులకి, ఆరోగ్యము, రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. అదేవిధంగా నక్షత్రాల వారికి కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సింహరాశి అనేది సూర్య ప్రభావం ఉన్నటువంటి రాశి. ఎందుకయ్యా అంటే రాశ్యాధిపతి రవి కాబట్టి. రవి అంటే ఆత్మకు కారకుడు. ఆత్మవిశ్వాసం, నాయకత్వం అంటే లీడర్షిప్, గౌరవం, స్టేజ్, అథారిటీ ఇవన్నీ కూడా ఈ రాశి యొక్క ముఖ్య లక్షణాలండి. మరి ఇలాంటి సింహరాశి వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత అని చూసినప్పుడు ఆదాయం 5గా ఉంది, వ్యయం కూడా 5గానే ఉందండి. సమపాలలో ఉన్నాయి. రాజపూజ్యం 7గా ఉంటే అవమానం కూడా 7గానే ఉంది. సో ఇవి కూడా సమపాలలో ఈక్వల్గా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం ఏంటంటే పరాభవన సంవత్సరంలో ఆదాయం సగటు మధ్యస్థంగా ఉంటుందండి. జీతం, వ్యాపారం, సైడ్ ఇన్కమ్ కరెక్ట్గా మేనేజ్ చేసుకునేంత వరకు వస్తుంది. భారీగా అని చెప్పడానికి లేదు. సర్ప్లస్గా ఎక్కువగా వస్తుందని ఆశించడానికి లేదండి. వ్యయం 5గా ఉంది. ఖర్చులు కూడా కంట్రోల్లో ఉంచగలిగే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ, కుటుంబం, ఆరోగ్యం, పిల్లల అవసరాలు, చిన్న ప్రయాణాలు, ఇంటికి అవసరమైన రిపేర్స్ ఇవి మీరు మేనేజ్ చేయగలిగిన స్థాయిలో అయితే ఉంటాయని చెప్పవచ్చండి. మీరు కనుక సింహరాశి వారు సరైన బడ్జెట్తో నడిపిస్తే ఈ సంవత్సరం సంపాదించినంత ఖర్చు, సేవింగ్ అనే స్థితి ఉంటుందండి. రాజపూజ్యం 7గా ఉంది. ఇది హైయెస్ట్ రెస్పెక్ట్ పొజిషన్ చెప్పాలి. పని చేసే చోట, సొసైటీలో, కుటుంబంలో, పబ్లిక్లో, సోషల్ ప్లాట్ఫామ్లలో మీ యొక్క పేరు, మీ యొక్క గౌరవం, రికగ్నిషన్ చాలా బలంగా ఉంటుందని చెప్పవచ్చండి. అదే స్థాయిలో అవమానం కూడా 7 ఉంది. 7 పాయింట్లు ఉన్నాయండి. ఇది కూడా గరిష్ట స్థాయిలో ఉంది. అంటే ఏంటంటే గౌరవము చాలా ఎక్కువైతే టెస్ట్ చేయడము, క్రిటిసైజ్ చేసేవాళ్ళు, బ్లేమ్ చేసేవాళ్ళు, పట్టుకుని చూసే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అన్నది నా నుండి పనికొస్తుంది. పేరుతో పాటు పరిశీలన కూడా పెరిగే సంవత్సరం. మరి సింహరాశిలో ఏంటంటే మక 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశిలో. ఇప్పుడు ఏంటంటే నక్షత్రాల వారీగా చూద్దామండి. తర్వాత అన్ని కేటగిరీ కలిపి టోటల్గా రాశి పరంగా మనం చూసుకుంటే మక 1, 2, 3, 4 పాదాలు కూడా సింహరాశిలోనే ఉంటాయి. మఖ అంటేనే మఖ లేదా మఘ అనొచ్చు. పితృశక్తి, గౌరవం, సంప్రదాయం, సింహాసన భావం ఇవన్నీ కూడా మేలవింపుగా ఉండే నక్షత్రము ఈ యొక్క మఖా నక్షత్రం. మరి ఇలాంటి మఖా నక్షత్రం విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే హిస్టరీ, అడ్మినిస్ట్రేషన్, లా, పాలిటిక్స్, మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ సబ్జెక్టుల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాటిలో బాగా రాణించగలుగుతారని చెప్పాలి. ఎల్డర్ యొక్క, పెద్దవారి యొక్క గైడెన్సు, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ 2 స్ట్రాంగ్గా ఉంటాయండి మీ మీద. కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్, దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ ద గోల్స్. మరి మఖా నక్షత్రం ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే అథారిటీ ఉన్న పనులు, పీపుల్ మేనేజింగ్ రోల్స్, పైవారి దగ్గర ప్రాక్సిమిటీ, ట్రస్ట్ ఇలాంటి విషయాలు మీరు స్ట్రాంగ్గా రాణించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే ప్రోటోకాల్ చూసుకోవాలి, ప్రెస్టీజియస్ డెస్క్ల మీద ఫోకస్ చేయాలి, పబ్లిక్లో కనిపించే అసైన్మెంట్లు ఎక్కువగా చేస్తారు వీళ్ళు, ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి కార్పొరేట్ అండ్ ఐటీ ఉద్యోగుల విషయంలో టీమ్ లీడ్, క్లయింట్ ఫేసింగ్ రోల్స్, డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్స్ ఎక్కువగా ఈ సంవత్సరం అలాంటి వారికి, వృత్తిలో ఉన్నవారికి, పొజిషన్ ఉన్నవారికి బాగుంటుంది. సో అవే ఎక్కువగా మీరు చేస్తారు. మరి మఖా నక్షత్రం వ్యాపారస్తులకు ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది. కొంతమంది కుటుంబ వ్యాపారాలు ఉంటాయి. ట్రెడిషనల్ సాంప్రదాయంగా వెళ్తూ ఉంటారు, సాంప్రదాయ వ్యాపారాలు ఉంటాయి. బ్రాండ్ బేస్డ్ వెంచర్స్ కూడా ఈ సంవత్సరం బలంగా ఉంది. మరి పూలో పలుకుని లేదా పుబ్బ అన్న ఒకటేనండి. సో 4 పాదాలు సింహరాశిలో ఉంటాయి. పూర్వ పలుకుని అంటే ఆనందం, సృజనాత్మకత, సంబంధ బాంధవ్యాలు, కళ ఇలాంటివన్నీ ఎక్కువగా సూచిస్తుంది ఈ యొక్క నక్షత్రం. మరి విద్యార్థులకు ఏంటంటే ఆర్ట్, మ్యూజిక్, యాక్టింగ్, మీడియా, డిజైన్, క్రియేటివ్ కంటెంట్ రైటింగ్ ఉన్న వారికి బాగుంటుంది ఈ సంవత్సరం అని చెప్పాలి. ఉద్యోగస్తులకు సింహరాశి వారికి ఏంటంటే హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్ కానీ, పబ్లిసిటీ, పిఆర్ రోల్స్, క్రియేటివ్ టీమ్స్లో రోల్స్ అధికంగా మీరు బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది బాగా అని చెప్పాలండి. కల్చరల్, టూరిజం, ఇన్ఫర్మేషన్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనులు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. కానీ ఉద్యోగంలో నిందలు పడడం, ఎక్కువగా ఒత్తిడి గురి కావడం కూడా కనపడుతుంది. మరి కార్పొరేట్ ఐటీ రంగంలో చూస్తే క్రియేటివ్ మాడ్యూల్స్, కస్టమర్ ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది.
మరి పుబ్బా నక్షత్రం లేదా పూర్వప నక్షత్రం సంబంధించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా బ్యూటీ లేదంటే ఈవెంట్స్ సంబంధించి ఎంటర్టైన్మెంట్ సంబంధించి హోటల్ ట్రావెల్ లాంటి రంగాల్లో ఉన్న వారికి సో కాస్త కలిసి వచ్చే కాలం అని చెప్పాలి. తదుపరి ఉత్తర ఫల్గుని 1వ పాదం లేదా ఉత్తర 1వ పాదం అంటారు, సింహరాశిలో ఉంటుంది. సో ఉత్తర ఫల్గు నక్షత్రం లక్షణాలు ఏంటంటే దీక్ష, సర్వీస్, డ్యూటీ, పార్ట్నర్షిప్. ఇవి 4 విషయాలు దీనికి బాగా సూట్ అవుతాయి నక్షత్రానికి. మరి ఉత్తర 1వ పాదం విద్యార్థులకు ఏంటంటే అడ్మిన్, సర్వీస్, మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి బాగా రాణిస్తారు. సో ముఖ్యంగా ఉద్యోగస్తులు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటారు. సర్వీసు, హెచ్ఆర్, అడ్మిన్ రోల్స్లో బాగా రాణిస్తారని చెప్పవచ్చు అండి. మొత్తంగా చూస్తే ఈ యొక్క నక్షత్రాన్ని కాకుండా టోటల్గా సింహరాశికి సంబంధించిన కేటగిరీ వైజ్ చూద్దాం. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే లీడర్షిప్ మైండెడ్ ఉంటారండి, యాక్టివ్ నేచర్ ఉంటుంది ఈ సంవత్సరం. ఫలితాలు మీడియం లెవెల్లో ఉంటాయి, కష్టానికి తగినట్టుగా టాప్లో కాకపోయినా మధ్యస్థంగా ఉంటాయని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా వల్ల కొంత డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో టైం మేనేజ్మెంట్ తీసుకోవాలి. ఎగ్జామ్స్కి ఏంటంటే మీరు టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్డ్గా ఉంటే కనుక బెటర్ అండి, లేకుంటే డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సింహరాశి ఉద్యోగులకు ఏంటంటే ఆదాయం అనేది ఉంది, జీతము, లాభాలు బేసిక్ స్థాయిలో మీరు కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండేంత సంతృప్తికరంగా ఉండే స్థాయిలో అయితే ఉంటాయండి. వ్యయం కూడా అవుతుంది, ఖర్చులు కంట్రోల్లోనే ఉంటాయి, పెద్దగా అప్పులు చేయాల్సినంత అవసరం లేదనిపించే స్థాయిలో ఉంటాయి. 5 ఉంది కాబట్టి సో రెస్పెక్ట్ 7గా ఉంది, పేరు, గౌరవం, పైవారి దృష్టి, సో మ్యాక్సిమం మీ మీద బాగానే ఉంటుందని చెప్పాలి. మరి ప్రమోషన్స్ కావచ్చు, స్పాట్లైట్ కావటము, కొంతమందికి అవార్డ్స్ వచ్చే యోగం కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉంది గోచార రీత్యా. ఏదేమైనా ఇవన్నీ గోచార ఫలితాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం దయచేసి చెక్ చేసుకోండి. మరి అవమానం ఎంత ఉంది? 7 ఉంది. సో ఇదే సమయం రెస్పెక్ట్ ఉంది. ఈ సమయంలో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పెద్దగా కనిపిస్తాయండి. ఏంటి ఈయన చేసేది ఇలాంటి చేశాడా అన్నగా అనిపిస్తూ ఉంటుంది. సో కొంత అహంకారం కావచ్చు, ఓవర్ రియాక్షన్ కావచ్చు, ఈగో క్లాసెస్ వల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఇమేజ్కి సడన్గా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో డోంట్ బీ ఈగో, ఇది చేసి లెట్ గో అన్నట్టుగా ఉండాలండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే సింహరాశి వారు ప్రోటోకాల్ డ్యూటీస్ చేయాల్సి రావచ్చు, పబ్లిక్ కాంటాక్ట్లో కీ ప్రోగ్రామ్స్ మీరు చేయటము, స్టేజ్ మీద బాధ్యతలు మీదే ఉంటుందండి. పర్ఫార్మెన్స్, బిహేవియర్ రెండు ఎంతోమంది ముందు ఎవాల్యుయేట్ చేయబడే కార్యం కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ పిన్ పాయింట్గా క్లియర్గా ఉండండి. సో కార్పొరేట్ అండ్ ఐటీ ఎంప్లాయీస్కి ఏంటంటే ముఖ్యంగా విజిబుల్ రోల్స్, టీమ్ లీడరు, మేనేజరు, సో క్లయింట్ లీడు, ఇవన్నీ కూడా ఈ రోల్లో ఉన్న వారికి బాగుంటుంది. అలానే మీరు యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా సక్సెస్ వచ్చినప్పుడు హ్యూమిలిటీ అవసరం అండి. ఎంత ఎదిగే కొద్దీ ఒదిగినట్టుగా ఉండాలి. ఆఫీస్ పాలిటిక్స్లో జాగ్రత్తగా అంటే వాటి మీద దృష్టి పెట్టకుండా చాలు. డాక్యుమెంటేషన్ కానీ ప్రాసెస్ మీద మీరు ఆధారపడాల్సి వస్తుంది. మొత్తంగా వ్యాపారస్తులకు ఏంటంటే సింహరాశి వారికి మధ్యస్థంగా ఉంటాయండి లాభాలు, ఖర్చులు కూడా ఇందాక చెప్పుకుంటే యావరేజ్గానే ఉంటాయి. మీ యొక్క నేము, మీ యొక్క బ్రాండు, వాటి గుర్తింపు స్ట్రాంగ్గా పెరుగుతాయని చెప్పవచ్చు. మరి రైతులకు సంబంధించి సింహరాశి రైతులకి వ్యవసాయంలో కూడా మీడియం ఈల్డ్ రావటం, అదేవిధంగా గవర్నమెంట్తో కానీ సొసైటీతో కానీ సో మీకు సపోర్ట్ దొరుకుతుంది. మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం నీటి మీద మీరు అంటే ఇన్పుట్స్, మార్కెట్ మీద కొంత అవగాహన పెంచుకోవాలండి. అగ్రికల్చర్ ఆఫీసును కలవడం, సీనియర్స్ కలవడం, వాళ్ళ సలహాలు తీసుకోవడం కూడా మీకు ఉపయోగపడుతుంది. సింహరాశి మహిళలకు ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీలో గౌరవం బలంగా ఉంటుందని చెప్పాలండి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే కుటుంబంలో మీరే యూ ఆర్ ద బెస్ట్ అనిపిస్తారు. కానీ కొన్నిసార్లు స్ట్రాంగ్గా మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం అవమానం గురి కావచ్చు, కొంత ఎక్కువగా బ్లేమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్గా మాట్లాడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. దాంపత్యంలో స్ట్రాంగ్ ఈగో ఉంటుంది, మంచి ప్రేమ కూడా రెండు ఉంటాయండి, రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి. సో సంబంధ బాంధవ్యాల్లో చిన్న చిన్న ఇష్యూస్ కూడా పెద్దగా కనిపించే అవకాశం ఉంది. సో అలాంటి వాటికి తావివ్వకండి. ప్రేమ అంటేనే నమ్మకము, గౌరవం. పబ్లిక్గా ఆర్గ్యుమెంట్ చేసుకోవటం, సోషల్ మీడియాలో చర్చలు చేయకపోవడమే మంచిది. మరి విదేశయానం కావచ్చు, ప్రయాణాల విషయంలో ఏంటంటే ఫంక్షన్స్కి అటెండ్ కావడం కోసం ఏదైనా ఆనర్, రెస్పెక్ట్, ఒక అవార్డు రావడము, రివార్డ్ రావడము, లేకపోతే ఇన్విటేషన్స్ వల్ల ప్రయాణాలు చేసి రావడం, ప్రొఫెషనల్ వర్క్స్ మీద ప్రయాణం చేసే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఖర్చు, గౌరవం రెండు కూడా కలిసి వచ్చే ట్రిప్స్ అని చెప్పాలి. పాలిటిక్స్, సినీ ఫీల్డ్, మీడియా ఈ రంగాల్లో ఉన్న వారికి ఏంటంటే ఈ సంవత్సరం పేరు, పాపులారిటీ బాగానే ఉంటుందండి. అంటే ఫిల్మ్స్లో కానీ, మీడియాలో ఉన్న కానీ, పాలిటిక్స్లో స్పాట్లైట్ ఎక్కువగా ఉండే కాలం అని చెప్పాలి. ఎక్కువగా మీడియా ముందు ఫోకస్ అవుతూ ఉంటారు. కానీ ఒక్క తప్పు మాట మాట్లాడినా, ఒక్క తప్పు విజువల్ బయటకు వచ్చినా కూడా 7 అనే సంఖ్యను యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చిన్న విషయం పెద్దగా చూపించే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. మరి సూచనలు ఏంటాయి, సలహాలు ఏంటయ్యా అని అంటే ఖర్చులు బ్యాలెన్స్ చేసుకోవటం, తప్పులు దొరకకుండా చూసుకోవటం, అదేవిధంగా రాష్ట్రాధిపతి రవి ఆదిత్య హృదయ పఠనం చేయం కావచ్చు, రోజు చేస్తే చదివితే మరీ మంచిదండి. ఒకవేళ కుదరకపోతే కనీసం ఆదివారం రోజున ఆదిత్య హృదయం పారాయణం చేయడం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, ఓం గృణీ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని, ఈ జపాన్ని మీరు చేసుకోవటం 108 సార్లు చేసుకుంటే మంచిదండి.
సోమవారం పూట శివాలయాల సందర్శనం, ఓం నమ శివాయ జపం చేసుకోవటం. సో ఇవి ఏంటంటే కొంత శాంతి కోసం, అహంకారాన్ని తగ్గించడం కోసం ఉపయోగపడతాయండి. గురువారం రోజున మీకు పంచమ అష్టమాధిపతి గురువులు అవుతాడు. గురువారం రోజున గురువులు కావచ్చు, ఎల్డర్స్కి నమస్కరించుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవటం. వీలైతే విద్యార్థులకు కాస్త సహాయం చేయొచ్చు, పుస్తక రూపేణ, పెన్ రూపేణ, లేకపోతే చదువు రూపేణ. ఓం నమో నారాయణాయ ఈ జపం చేసుకోవటం కనీసం ఒక 21 టైమ్స్, 11 టైమ్స్ చేసుకుంటే మంచిది. అష్టమ శని నడుస్తూ ఉంది కాబట్టి సో శనివారం పూట నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం, వీలైతే హనుమాన్ టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శనం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. ఇవన్నీ ఆధ్యాత్మిక పరంగా. సో ఫిజికల్గా వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. సో రోజు కనీసం ఒక 20 నిమిషాలు నడక చేయటం, 10-15 నిమిషాలు ధ్యానము అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం. సో వీటి వల్ల ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ అనేది మన బ్యాలెన్స్ అవుతుంది. సో యాంగర్ని, రియాక్షన్స్ని తగ్గించి వేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో గౌరవము, అవమానం రెండు ఎక్కువగా ఈ సంవత్సరంలో ఏంటంటే డిసిప్లైను, వినయము. సో మీ యొక్క భావాలను నియంత్రించుకోగలిగితే మాత్రం సో డెఫినెట్గా ఆదాయం, ఖర్చులు అట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో మీ యొక్క పేరు ప్రతిష్టను కూడా మీరు బ్యాలెన్స్ చేసుకొని నిలబెట్టుకునే అవకాశం చాలా బలంగా ఉంటుంది సింహరాశి వారికి అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా సింహరాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలను వీడియోస్ రిలీజ్ చేశాం కదా, చాలామంది మీరు చూశారు. చూడండి, కొత్త వారి కోసం ఆ లింక్ను ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం. సో మీకు ఇదివరకు ఏం జ్యోతిషం నాలెడ్జ్ ఉండాల్సిన అవసరమే లేదండి. సో మీరు ఓపెన్ మైండ్, జీరో మైండ్ రండి. డెఫినెట్గా 30 days తర్వాత మీ గోచారం మీరే చూసుకోగలుగుతారు. మీ యొక్క జాతక చక్రం మీరే పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. సో అలా చాలామంది జాయిన్ అయ్యారు, హ్యాపీగా సక్సెస్ఫుల్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారండి. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఆ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.